ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న సహోదరులందరికీ క్రీస్తు పేరట వందనములు. ఈరోజు వాక్యం ద్వారా దేవుడు మనతో చెబుతున్న మాట, తన సేవకులైన ప్రవక్తలకు తాను సంకల్పించిన దానిని బయలుపరచకుండా ప్రభువైన యెహోవా ఏమీ చేయుడు. ఆమోసు గ్రంథము 3వ అధ్యాయము 7వ వచనము. ఆ కాలంలో దేవుడు ఏదైనా చెయ్యాలి అనుకున్నాడు అంటే అది ముందుగా తన ప్రవక్తలకు తెలియజేసేవాడు. మంచి అయితే మంచి, శిక్ష అయితే శిక్ష, ఏదైనా ముందే ఇంటిమేట్ చేసేవాడు. ఎందుకంటే ప్రజలకు అవకాశం ఇచ్చినట్టు ఉంటుంది. మారేవారు మారుతారు కదా అనే ఉద్దేశం దేవునిది. అదే ఉద్దేశం దేవుడు మన ఎడలు కూడా కలిగి ఉన్నాడు. ఎందుకంటే మనం మారడానికి యేసయ్య ప్రాణం ఇచ్చాడు. మన చేతుల్లోకి బైబిల్ రావడానికి ఎందరో మిషనరీలు ఎన్నో త్యాగాలు చేశారు. ఆ బైబిల్లోని దేవుని యొక్క వాక్యం ప్రతి మాట, ఆయన యొక్క ఉద్దేశాలు వివరించడానికి ఎంతో మంది దైవ సేవకులు తమ కుటుంబాలను విడిచి సేవలు చేస్తున్నారు. ఎందుకు ఇదంతా? కేవలం నిన్ను మార్చి నీ ఆత్మ నరకానికి వెళ్లకుండా చేయడానికి దేవుడు నీకు అవకాశం ఇస్తున్నాడు. ఇప్పటికైనా మార్పు చెందు. ఈ చిన్న సువార్త పరిచర్యలో మీ సహోదరులు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.